దే దేవుని నామమునికి మొదటిగా వందనాలు. మీ అందరికీ కూడినటువంటి సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఏం లేదు, దేవుడు చేసినటువంటి మేలు చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో. నాది ఇప్పుడు 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయింది, బీఎస్సీ నర్సింగ్. ఈ 3rd ఇయర్లో వచ్చినటువంటి సంఘటనలు కానీ అనేకములు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అని మీరు అనుకోవచ్చు, తల్లిదండ్రులు ఉన్నారుగా నువ్వు ఒంటరి ఎట్లా అవుతావమ్మా. నేను అక్కడ ఉన్నా కూడా ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అయ్యేంత ఛాన్స్ ఉండదు నాకు. అంటే డాడీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కాలేజ్లో జరిగేటువంటి విషయాలు కానీ, హాస్పిటల్లో జరిగే విషయాలు కానీ ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉంటే నేను ఒంటరిగానే ఉన్నాను. మరి నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడు సెమినార్ టాపిక్స్ అని ఇచ్చారు. అదేంటంటే లెక్చరర్ లాగా వచ్చి టీచింగ్ చెప్పాలి, మా క్లాస్ వాళ్ళకే చెప్పాలి. సరేనా అని నేను ప్రిపేర్ అయ్యాను, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. నాకు తెలియదయ్యా ఎలా చెప్పాలో ఏమో, నాకు భయం. ఎందుకంటే అందరూ మణిపూర్ వాళ్ళు, కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ముందు నేను మాట్లాడేది గోటికి కూడా సరిపోదు, అంత తేడా ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్కి నా ఇంగ్లీష్కి. ఏదన్నా వర్డ్ మిస్ప్రొనౌన్స్ చేస్తే, తప్పుగా నేను మాట్లాడితే అందరు నవ్వుతారు, నో డౌట్ దాంట్లో. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా బాగా, మీ అందరికీ తెలుగు వచ్చు, ఎవరైనా తెలుగు రాని వాళ్ళు వచ్చి ఏదన్నా పదం మాట్లాడంగానే ఎలా మీ నవ్వు వస్తుంది, కరెక్షన్ మీకు తెలుసు కాబట్టి. సో అలాగే అక్కడ కూడా వాళ్ళందరూ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే నాకు అసలు ఏమీ రాదు ముందు. సో చెప్తూ ఉన్నప్పుడు కష్టపడ్డాను, దేవుని దయ వల్ల చేశాను. ఆ సెమినార్ టాపిక్ అయిపోయాక టీచర్ అందరికంటే మార్కులు తక్కువ వేసింది నాకు. అందరూ షాక్ అయ్యారు, తక్కువ వేయడం ఏంటి. నా ఒక్కదాన్ని తరపున 48 మంది, మా క్లాస్ మొత్తం 49 ఉంటారు, 48 మంది నా సైడ్ నుంచొని ప్రిన్సిపల్తో మాట్లాడారు. ప్రిన్సిపల్ మేడంతో, మేడం మేము ఒప్పుకోము అమ్మాయికి తక్కువ మార్కులు వేయడానికి, ఇట్లా చెప్పింది ఇలా చెప్పిందని కొన్ని చెప్పి ఇలా చేసిన తను, అది ఎంత మాత్రం కరెక్ట్ తక్కువ మార్కులు వేయడం. అది నిజంగా ఒక వ్యక్తి వైపు 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. క్లాస్ మొత్తం ఒకరి వైపు ఉంటారా మాట్లాడడానికి? అది జరగదు. కానీ ఆ రోజు అందరూ మాట్లాడి, మరి ప్రిన్సిపల్ మేడం కూడా మెచ్చుకునేలాగా, మరి అదంతా చేసింది ఎవరు? దేవుడు మాత్రమే. కష్టపడిన దానికి ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ రోజున అలాగ సెమినార్ అయిపోగానే ఆ టీచర్ ఎవరైతే ఉందో తక్కువ మార్కులు వేసిందో ఆమెను మేడం తిట్టారు, ప్రిన్సిపల్ మేడం. ఆమె నా మీద కక్ష పెట్టుకుంది. ఇంకా కవిత అంటే అంతేలే, మా మాట ఏమి వింటారు అని ఏదో ఆమె పెట్టుకుంది ఇంకా కక్ష. మనం కక్షల జోలికి, పగలు అవి మనలో అసలు హృదయంలో ఉండవు. నాలో అయితే పగ తీర్చుకోవాలి, ఎప్పుడు పగ తీర్చుకునే పని నేను దేవునికే ఇస్తాను, నువ్వే తీర్చుకోయే నాకు వద్దు అని. ఇలా జరుగుతూ ఉంది. తర్వాత ఆమె ఎన్ని చేసుకున్నా కూడా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూనే వచ్చాడు. ఇక 3rd ఇయర్లో ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి అక్కడ ఉన్నప్పుడు నేను ఎండ పడుతూ ఉండేది, ఆ రేకులంతా మంటలు పుట్టేది. ఎందుకంటే ఇంతకుముందు నేను రూమ్ ఉండేదాన్ని, ఆ రూమ్లో ఏంటంటే అంత వేడి ఉండేది కాదు, ధర్మాకోల్ పైన ఉండేది, ప్రశాంతంగా ఉండేదాన్ని, చీకు చింత లేకుండా. ఇప్పుడు సడన్గా రూమ్ మారంగానే మొత్తం రేకులే ఉండిద్ది, ఎండ డైరెక్ట్గా నా మీద పడుతుంది. ఇంకా ఫ్యాన్ వేసామంటే ఇక మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉంటుంది. కాళ్ళు మంటలు పుడతా ఉండేవి. బకెట్లో నా కాళ్ళు పెట్టుకొని బకెట్లో నీళ్ళు పోసుకొని, బయట నీళ్ళు పోసుకుంటే ఆ బయట నీళ్ళు వేడైపోయాయి, అవి పోసుకొని నా కాళ్ళు దానిలో పెట్టుకొని చదివేదాన్ని కూర్చొని. వీళ్ళకి ఫోటో పెడితే నువ్వు ఇంటికి రా తొందరగానే వాడు, నువ్వు ఇంటికి వచ్చే కమ్మగా ఏసీలో కూర్చొని చదువుకుంది. కానీ ఇంటి దగ్గరికి వస్తే నేను చదవను. ఎందుకు? టీవీ ఉంటుంది చూడడానికి, ఫోన్ అన్నీ ఉంటాయి, అంటే చదువు మీదకి వెళ్ళదు శ్రద్ధ. ఇంకా
అక్కడంటే నేను నా మైండ్ని సెటరేట్ చేసుకొని చెయ్యాలి ఈ పని టైంకి అని కొంచెం మార్చుకుంటాకు ఉంటుంది. కానీ అక్కడ అలాగే ఉండి వీళ్ళేమో రమ్మంటే రావు, నువ్వు మంటలు మంటలు అంటావు అని వీళ్ళు అంటున్నారు. అయినా అక్కడే ఉండి దేవుని దయ వల్ల చదువుతా వచ్చాను. ఎన్ని కాళ్ళు మంటలు వచ్చినా ఎన్నైనా. తర్వాత నాకు ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే మెన్సెస్ ఎక్కువగా అయ్యాయి. ఏంటి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఇట్లా అయినా కూడా ఆ టైంలో కూడా ఏమాత్రం చదువును పక్కన పెట్టకుండా దేవుడిచ్చిన శ్రద్ధతో దేవుడే నన్ను మేల్కొల్పేవాడు. లెగు ఈ టైంకి చదవాలి, లెగు ఈ టైంకి వెళ్ళా, నువ్వు ఈ పుస్తకం పట్టుకోవాలి. మరి నేను ఒక్కదాన్నే ఉంటే నాకెవరు చెప్తారు? నేను ఇప్పటిదాకా ఏ రోజు టైం టేబుల్ పెట్టానంటే అది చెడిపోద్ది నాది. చిన్నప్పటి నుంచి నాకు వచ్చినటువంటిది గమనిస్తాను నేను. ఈరోజు 4ంటికి లెగవాలి, 6 దాకా చదువుకోవాలి. చిన్నప్పుడు అంటే మా అమ్మ ఉండేది కాబట్టి పొద్దున్నే లేపేది. నేను 10th ఉన్నప్పుడు మా పొద్దున్నే లేపి చదవాలనేదాన్ని. 4ంటికి మా అమ్మ ఫోన్లో అలారం పెట్టుకొని లేపేది. నేను లగవకపోయినా పిలుస్తూనే ఉండేది. ఇంకా మా గోల తప్పించుకోవడానికైనా లేసేదాన్ని. నాకు అక్కడ ఎవరున్నారు చెప్పడానికి? అలారం పెట్టుకుని ఆపేసి పడుకోవచ్చు, లేపేవాళ్ళు లేరు. నిద్ర ఎంతసేపు పోతున్నామని అడిగేవాళ్ళు లేరు. కానీ నన్ను గైడ్ చేసింది మాత్రం దేవుడని కంపల్సరీగా చెప్తాను నేను. అలాగా చదువుకొని మంచిగా దేవుని దయ వల్ల మరి ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్స్లో చూస్తేనేమో నేను చదివింది 10% వస్తే చదవని 90% వచ్చినాయి క్వశ్చన్స్. దేవుడా ఏం దయ్యాని. ఈ సమస్య కంటే ముందు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు తలనొప్పి వచ్చినా పట్టించుకునేదాన్ని కాదు. జండు బొమ్మలు రాస్తా ఉండేదాన్ని. రాస్తా ఒక్కసారిగా కన్ను వాసిపోయి ఇంకా తల బద్దలైపోతుంది అనుకోగా వెళ్ళి చూపిస్తే నేను మైగ్రేన్ హెడేక్ వచ్చిందమ్మా అన్నారు. ఆ హెడేక్ వచ్చినప్పుడు ఏంటి, ఎక్కువసేపు బుక్ చూసానా తలనొప్పి వచ్చేసిద్ది, ఆలోచించానా తలనొప్పి వచ్చేసేది, భయం వేసేది. ఎగ్జామ్లో ఆ తలనొప్పి వస్తే కనుక ఇంకా రాయబుద్ధి కాదు, వాంతులోతి, నీరసం, ఇవన్నీ ఉంటాయి ఆ మైగ్రేన్ సిమ్టమ్స్. ఎగ్జామ్స్ టయానికే వచ్చిందే ఇది నాకు అని చెప్పి చాలా బాధపడ్డా. నాకు స్లీపింగ్ మాత్రలు కూడా, నిద్ర మాత్రలు కూడా ఇచ్చారు వేసుకోమని. అది వేసుకుంటే 24 గంటలు పడుకోవాలి. 24 గంటలు పడుకుంటే ఎగ్జామ్కి ఎవరు చదువుతారు? అదొక టెన్షన్. ఏంటయ్యా అంత బాగుంది అనుకునే టైంకి ఇలా అయింది. సరే ఈ మైగ్రేన్ హెడ్ కూడా ప్రార్థన చేసుకున్నానయ్యా, ఎగ్జామ్లో రాకుండా నువ్వే చేయి. ఎగ్జామ్లోకి వెళ్ళాను. ఏ ఎగ్జామ్ రోజు రాలా తలనొప్పి, కానీ క్వశ్చన్స్ వేరే వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాదు. మొహం ఒకలా పెట్టుకొని వచ్చానా వీళ్ళు బాధపడతారు, బాగా రాయలేదు పిల్ల ఫెయిల్ అయిపోయిద్దాము, వీళ్ళు బాధపడతారు. మొహం సంతోషంగా పెడదామంటే నేను సరిగ్గా రాయలేదు. వాటి మధ్య కొట్టుకుంటా వచ్చి కానీ అన్నీ రాసేదాన్ని. దేవుడి దయ వల్ల ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ రాసేదాన్ని. ఆ టయానికి నాకు క్వశ్చన్ అర్థం కాకపోయినా దేవుడు ఏదో రకంగా రాసేటువంటి జ్ఞానాన్ని దేవుడే ఇచ్చేవాడు. ఆ టయానికి అలా రాశాను. రాయటం అయిపోయాక ఇంక రిజల్ట్స్ బాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. డబ్బులు ఎలా సేకరించాలి సప్లిమెంటరీకి, ఇప్పుడు నుంచే డ్యూటీలకి ఏమన్నా వెళ్ళి సప్లిమెంటరీకి డబ్బులు తెచ్చుకుందాం, మా నాన్న పద్దాకలు ఏం అడుగుతాం డబ్బులు, ఇదే ఆలోచించేదాన్ని. సడన్గా ఒక్కసారిగా రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. రిజల్ట్స్ వచ్చినాయి అనగానే గుండె దన్న కొట్టుకుంటుంది నాకుండా. అందరేమో చూసి పాస్ అయ్యావు, నీ హాల్ టికెట్ నెంబర్ ఉంది, పాస్ అయ్యావు ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు, అది ఇది చెప్తున్నారు. నేను నమ్మట్లా, నా మార్కులు చూడాల్సిందే, నేను అప్పుడే నమ్ముతానని. ఇంకప్పుడు డాక్టర్ తన ఫోన్లో ఓపెన్ చేసి చూసి నిజంగానే పాస్ అయ్యావమ్మా, ఇదిగో నీ మార్కులు చూడు అని. నేను పడుతున్న టెన్షన్కి ఫస్ట్ నాదే చూశాడు. అంత టెన్షన్ పడ్డాను ఒక్కసారిగా. ఏం చెప్పాలో, ఎన్ని తిడతారో వీళ్ళు, ఫెయిల్ అయ్యాను అని అన్నానంటే అది ఫోన్ వచ్చింది నీకు 3rd ఇయర్లో, అయిపోయింది చదువు. ఇదే మాట వచ్చింది, ఒకటే మాట. కానీ వాస్తవమే, నేను 24 గంటలు ఫోన్ నొక్కేదాన్ని. వాళ్ళు అనుకున్న అన్నీ కరెక్టే, కానీ వీటిలో మధ్యలో ఈ పిల్ల నిజంగా చదువుతుందా లేదా అన్న ఆలోచన ప్రతి పేరెంట్కే ఉంటుంది. నేను అదే ఆలోచన, వీళ్ళు ఏమంటారు, ఫోన్ చూస్తున్నానని ఇది ఒక కారణం చెప్తారు, ఏం చేయాలి అర్థం కాల. డాక్టర్ చూసి తగ్గితే ఇదిగో నీకు నిజంగానే ఫస్ట్ క్లాస్ వచ్చింది, పాస్ అయ్యావు నిజంగానే. అప్పుడు ఫోన్ చేసి మా నాన్నకి, డాడీ ఇలాగ అయింది అని. మా నాన్నకేమో ముందు డల్గా చెప్తున్నా, ఏం కాదు ఫెయిల్ అయినా ఏం కాదంటే, తర్వాత అన్నీ అయిపోయినాయి, ఇట్లా ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు దేవుడు అని చెప్తే
అందరూ ఆనందపడ్డారు ఒక్కసారిగా. దీనికంటే ముందు ఎన్నో శ్రమలు నా జీవితంలో కానీ, మా అక్క జీవితంలో కానీ, మా కుటుంబంలో ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికంటే పై ఎత్తుగా దేవుడు చేసిన మేలు అంటే ఇదే. ఒకవేళ నా ఫెయిల్యూర్ కూడా ఉండుంటే థర్డ్ ఇయర్లో ఇంకా ఘోరమైన పరిస్థితి అయిపోయేది. ఎందుకంటే ఈ థర్డ్ ఇయర్లో ఫెయిల్ అయితే ఫోర్త్ ఇయర్లో రాయటానికి లేదు. సంవత్సరం వేస్ట్, సింపుల్గా వేస్ట్. డబ్బులు కట్టినా వేస్టే, కట్టకపోయినా వేస్టే. కానీ దేవుడు నాకు ఏ సప్లిమెంటరీ ఉండకుండా నన్ను ఫోర్త్ ఇయర్లోకి ప్రమోట్ చేశాడు. ఇదొక ఎత్తు అయితే, మా పిల్లలు కమల్ నగర్లో ఉంటారు. ఎంత బాగా ప్రార్థన చేస్తారంటే అంత బాగా ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడైనా ఎవరికి నా సమస్యలు చెప్పను. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఒకళ్ళు చెప్తే వింటా, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. నేను ఎవరితో చెప్పను. ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పింది అని అంటే అది ఒక్క పిల్లలకే. ఎందుకంటే వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పుకోరు, గుసగుసలాడరు. నీ బాధ ఏందక్క, మా బాధలే ఎక్కువ ఉన్నాయి అనే మాట అనరు. సైలెంట్గా వింటారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళల్లో ఉన్నది అదే. కాబట్టి నేను సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాసినప్పుడు చెప్పాను వాళ్ళకి, నా గురించి ప్రార్థన చేయండి రా, సెకండ్ ఇయర్లో అన్నీ పాస్ అవ్వాలి అని. ప్రార్థన చేశారు. నాకంటే ఎక్కువ ఆశ వాళ్ళకి. అక్క రిజల్ట్స్ వచ్చినాయా, పాస్ అయ్యావు నువ్వు అంటే వాళ్ళకి ఏంటి ఆశ, మా ప్రార్థన దేవుడు విన్నాడు, అది ఫలించింది అంటే అదొక ఆనందం, వాళ్ళకి తెలియని ఆనందం. ఆ మాట తర్వాత నేను సెకండ్ ఇయర్ పాస్ అయ్యాక వాళ్ళకి వెళ్ళి చెప్పగానే వాళ్ళందరూ ఎంత ఆనందపడ్డారంటే అది మాటల్లో చెప్పలేనిది. అక్క దేవుడు మా ప్రార్థన విన్నాడు, అక్క మా ప్రార్థన విన్నాడు. ఆ రోజే రిజల్ట్స్ వచ్చి తర్వాత రోజే జూన్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. శనివారం సండే వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాను అక్కడ చర్చిలో, పిల్లలకి చెప్పాను. తర్వాత అరే నేను థర్డ్ ఇయర్ పాస్ అవ్వకపోతే ఫోర్త్ ఇయర్లోకి నన్ను పంపరు, థర్డ్ ఇయర్ గురించి ప్రార్థన చేయడం. ఆ రోజు నుంచి వాళ్ళు చేశారు ప్రార్థన, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు. నేనన్నా ఏదో ఒక రోజు ఆపేసాను కానీ ప్రార్థన చేయటం, వాళ్ళు మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా కంటిన్యూగా ప్రేయర్ చేశారు. మరి ఆ పిల్లల కోసం వాళ్ళకి నా ఆనందాన్ని డైరెక్ట్గా పంచుకోవడం కోసం రావటం మెయిన్ కారణం. ఇక్కడికి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రార్థన చేశారు వాళ్ళు నా కోసం. అక్క పాస్ అవ్వాలి, అక్క పాస్ అయ్యి ప్రమోట్ అవ్వాలి ఫోర్త్ ఇయర్కి అని. కాబట్టి దేవుడు చేసిన ఈ గొప్ప మేలు మీ అందరితో నేను పంచుకోవాలనుకున్నాను, పంచుకున్నాను. కాబట్టి నేను ఈ థర్డ్ ఇయర్ మొత్తంలో రౌండ్ ఫిగర్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరు ఎన్నన్నా ఏదన్నా కూడా మనలో లోపాలు ఎతికినా ఎన్ని చేసినా కూడా మనం పడిన 1% కష్టం వృధా పోదు. 1% మనం నీతిగా నిజాయితీగా కష్టపడితే అది ఎప్పటికీ వృధా కాదు అనేది నేను ఈ థర్డ్ ఇయర్లో నేర్చుకున్నటువంటి గుణం. నువ్వు 100% కష్టపడలేదుగా, 100% కష్టపడినాడు ఉన్నాడు, కానీ అనీతిగా కష్టపడ్డాడు దేవుడికే తెలుసు. కానీ 1% అయినా నేను నీతిగా కష్టపడ్డా, నిజాయితీగా ఉన్నా, దేవుడు నా పక్షాన మేలు చేశాడు. అంతకంటే ఎక్కువగా దేవుడికి దూరంగా కూడా ఉన్నా, కానీ దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొని మరలా తన దగ్గరికి తిరిగి రావడానికి నేను మెసేజ్ చెప్పి ఎన్ని రోజులు అయిందో, ఎన్ని నెలలు అయిపోయిందో మెసేజ్ చెప్పి అసలు కుదరట్లా. పొద్దున కాలేజు, పొట్టి డ్యూటీ, కాలేజు డ్యూటీ, ఈ 2 అయిపోయి ఇంటికి వస్తే ఇంటికాడ పనులు, అంటులు అమ్మాలి, బట్టలు ఉతకాలి, వంట వండుకోవాలి, ఇవన్నీ చేయాలి నేను రూమ్లో. ఇంకా నాకు అటువైపు థాటే వెళ్ళట్లా. నేను అలాగ దేవుడికి దూరమైనా దేవుడు మాత్రం నన్ను ఇప్పటికీ ఎప్పటికీ దూరం పెట్టడనే నమ్మకం అయితే నాకుంది. దేవుడు చేసినటువంటి గొప్ప మేలు మీ అందరితో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మనం వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్.